కోసం వచ్చిన వాళ్ళు నన్ను చూసి కూడా ఏం అనలేదేంటి? గొడవ చేస్తారనుకున్న వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అమ్మా, నువ్వు లేచి ఈ పూర్ణాహుతి సమర్పిస్తే ఈ పూజ పరిసమాప్తం అవుతుంది. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ, అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. నేను చెప్పినట్టు చేయండి. త్రికరణ శుద్ధిగా అంతరాక్షమ సాక్షిగా అగ్ని సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా నిన్ను మేము దత్తత తీసుకుంటున్నాము. ఈ నిమిషము నుండి నువ్వు మా సొంత మనిషివి, మా ఇంటి మనిషివి. దాక్షాయిని, ఇంత గొప్ప కుటుంబంలోకి రావడం నీ అదృష్టం. ఇప్పుడు నువ్వు మా సొంత మనిషివి కాబట్టి ఈ నిమిషం నుండి నువ్వు మా ఇంటి గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని పెంచడానికే ప్రయత్నించాలి. అది నీ బాధ్యత. మీరెంతో గొప్ప మనసుతో మీ మనసుల్లోనూ మీ ఇంట్లోనూ నాకు స్థానం ఇచ్చారు. నిన్ను బావగారిని తలెత్తుకొని గర్వంగా తిరిగేలాగా నేను ప్రవర్తిస్తానక్క. అమ్మా, అవి అగ్నిగుండంలో వేసి నమస్కారం చేసుకోమ్మా. నా మనస్సాక్షిగా, ఈ అగ్ని సాక్షిగా చెప్తున్నాను, నేను ఈ రామరాజు కుటుంబాన్ని నాశనం చేయడానికి అడుగు పెడుతున్నాను. మీ మధ్య చిచ్చు పెట్టి మీ కుటుంబాన్ని ముక్కలు చేస్తానని ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దాక్షాయిని, ఇప్పటి నుండి నువ్వు కూడా మా కుటుంబంలోని మనిషివే. అక్క, నేను వెళ్ళి ప్రదక్షిణ చేసొస్తానక్క. సరే. మా కోసమేనా వెతుకుతోంది? మేము గొడవ చేసి దత్తత ఆపలేదు కదా అని మమ్మల్ని చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? పగ తీర్చుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నావు. ప్రతీకారం తీర్చుకోవడానికి రామరాజు తమ్ముడితో తిరుగుతున్నానని చెప్పావు. వాడి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వాడిని పెళ్లి చేసుకుంటానన్నావు. ఇప్పుడు జరిగిన దత్తత ద్వారా వాళ్ళ ఇంటి మనిషివి కూడా అయిపోయావు. ఏదో సాధించేశానని అనుకుంటున్నావా?
రేపు పెళ్ళై వాడికి పెళ్ళానివై వాడింటి కోడలవైనా కూడా నువ్వేమీ చేయలేవు. నువ్వనుకున్నది ఏది సాధించలేవు. ఎందుకో తెలుసా? నువ్వు చెప్పింది నమ్మేసి నిన్ను దత్తత తీసుకుంది కదా అని సీతని అమాయకురాలనుకున్నావేమో. సీత నీకన్నా చాలా తెలివైంది. తెలివైందే కాదు, చాలా ధైర్యవంతురాలు. నీ ఆటలు సాగనివ్వదు. మనూళ్ళో అందరూ నన్ను చూసి భయపడతారు. అలాంటిది నన్నే ఎదిరించి వార్నింగ్ ఇచ్చిందంటే నీ గురించి నిజం తెలిస్తే నీ జుట్టు పట్టుకుని రోడ్డుకిడుస్తుంది. అది తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. పంతులు గారు, దత్తత తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాక్షాయణికి మా ఇంటి పేరు, మా గోత్రం వర్తిస్తుంది. శంకర్ దాక్షాయణిల పెళ్లికి ముహూర్తం పెట్టండి పంతులు గారు. తప్పకుండానమ్మా. ఇద్దరి పేరున అర్చన చేసిన తర్వాత ముహూర్తం చూస్తాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళింది, తీసుకొస్తాను. అలాగే. నువ్వొక్కదానివే తెలివైన దానివి, మిగతా వాళ్ళంతా అమాయకులు, పిచ్చివాళ్ళు అనుకుంటున్నావేమో. నువ్వని పెళ్లి చేసుకున్నా కూడా ఏమీ చేయలేవు దాక్షాయిని. గెస్ట్గా వెళ్ళిందాన్ని ఇప్పుడు పర్మనెంట్ పోస్ట్ సంపాదించాను. రేపు పెళ్ళయ్యాక చక్రం తిప్పే అధికారం నాకు సొంతమవుతుంది మామా. మీది ఆవేశం మాత్రమే, నాది ఆలోచన. చూడు మామా, ఆయుధాలతో శత్రువుల్ని దాడి చేయాలనుకోవడం నీ పద్ధతి, తెలివితో శత్రువుల్ని పడగొట్టాలి అనుకోవడం నా పద్ధతి. గెలవడానికి నీ ఆవేశమే నీ ఆయుధం అనుకుంటున్నావు. సో నీ దగ్గర ఆ ఒక్క ఆయుధం మాత్రమే ఉంది. తెలివి ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకునేదాన్ని కాబట్టి గెలవడానికి నా దగ్గర 100 మార్గాలున్నాయి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి మామా. ఎవరితో అంతసేపు మాట్లాడుతుంది? దాక్షాయిని, ఏంటి దాక్షాయిని, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో వచ్చి ఏదో అడ్రస్ అడిగితే చెప్తున్నానక్క. మరి నువ్వు అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఓ అదే, భాష అర్థం కాకపోతే చెప్తున్నానక్క. వెళ్దాం పదక్క. సరే పద వెళ్దాం. అయ్యా, ఈ ముహూర్తం చాలా బాగుంది. మీకు ఈ పెళ్లికి వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పర్లేదంటారా? ఇంత తక్కువ టైంలోనంటే కష్టమేమోనండి. యాండి, మంచి ముహూర్తాన్ని వదులుకుంటే మరొకటి కుదరడానికి బాగా ఆలస్యం కావచ్చండి. సరే, ఈ ముహూర్తాన్ని ఖాయం చేసి లగ్నపత్రిక రాసివ్వండి పంతులు గారు. వెళ్ళేటప్పుడు శుభలేఖలు వేయించేస్తాం. సరేనమ్మా. బాబు, ఉంగరాలు మార్చుకోండి.
ఏనుగుల సుబ్బారావు. ఎలక తాతారావు అండి, నక్క కనకారావు అండి. పేర్లు చెప్పమంటే ఏనుగులు ఎలకలు అని చెప్తావేంటి? ఇంటి పేర్లు అవేనండి. సరే చెప్పు. పిత్తపరిగెల వెంకటరావు అండి. సీత ఉండండి, నువ్వు చెప్పు. గరిట రాజమ్మండి, ఆవిడ పిన్ని ముంత నూకాలమ్మండి. రే ముంతా బొంతా ఏంట్రా? అమ్మగారి పేర్లు ఎడితే చెప్తున్నానండి. చెప్పించాలే, నువ్వు వెళ్ళు. అరే మీరు ఊరుకోండి, లిస్ట్ రాస్తుంటే తనని వెళ్ళిపోమంటున్నారేంటి? నువ్వు త్వరగా చెప్పు. కోడి సన్యాసిరావు అండి, తేలు సూర్యారావు అండి. రే మారుతి, ఇంకా నువ్వు వెళ్ళు. మీరు ఆగండి, అమ్మగారు పేర్లు ఎడుతారు కదా. అరే వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. అరే ఏంటండి మీరు? నువ్వు ఆగు సీత. రే మారుతి వెళ్ళు. అమ్మగారు ఇంకేమన్నా పేర్లు మర్చిపోతే చెప్పండి. సరే సరే వెళ్ళు. ఏం సీత, ఏం రాస్తున్నావు? మన శంకర్ పెళ్లికి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రాస్తున్నాను. మీరు మధ్యలో వచ్చి పని జరగకుండా డిస్టర్బ్ చేశారు. నేను డిస్టర్బ్ చేయడం కాదు సీత, నువ్వే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. నేనా? నేనేం చేశాను? వారంలో 3 రోజులు పూజలు అంటావు, ఉపవాసాలు అంటావు. ఈరోజు పగలంతా హోమం అన్నావు. ఇప్పుడు పెళ్లికి పిలవాల్సిన లిస్ట్ అంటున్నావు. ఇవి తప్ప ఇంకేం గుర్తుకు రావా సీత? అలా అంటారేంటండి? శంకర్ పెళ్లికి ఏమేమి కావాలో గుర్తు చేసుకుని మరి అన్ని రాసి పెడుతుంటే నాకు గుర్తుకు లేవని అంటారేంటి? ఇదిగో చూడండి, ఎంత పెద్ద లిస్టు రాశాను. గుర్తు లేకుండానే ఇవన్నీ రాశానంటారా? అదిగా సీత, గుర్తుకు రావా అంటే ఇవన్నీ కాదు సీత గారు. భర్త అనేవాడు గుర్తుకు రాడా అని అడుగుతున్నాను. అప్పుడప్పుడు మీ భర్త గారికి కూడా కొంచెం టైం కేటాయించండి సీత గారు. మీకేం తక్కువ చేస్తున్నానండి? టిఫిన్ పెడుతున్నావు, భోజనం పెడుతున్నావు, అడగకుండానే టీ కాఫీలు ఇస్తున్నావు. వాటితో పాటు కొంచెం ప్రేమ కూడా చూపించాలి సీత గారు. అంటే ప్రేమ లేకుండానే ఇవన్నీ చేస్తున్నానంటారా? ప్రేమ అంటే నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని నా పక్కన కూర్చుని నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ చిలిపి చేష్టలతో మత్తెక్కిస్తూ. ఏంటండి ఇది? ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదా మీకు? సిగ్గుపడుతూ భయపడుతూ కూర్చుంటే మనకి షష్టి పూర్తి ఏజ్ వచ్చినా కూడా మనం అమ్మా నాన్నలు కాలేం. అర్థం చేసుకోవేంటి? ఏంటండి ఇది? అమ్మగారు ఇంకో 2 పేర్లు గుర్తొచ్చాయండి. బొమ్మడే లాగమని కాయగూరలు మళ్ళేసమ్మా. రే మారుతి నువ్వు వెళ్ళు. అది కాదండి పేర్లు. సీత, పిచ్చి పిచ్చి వేషాలు మానేసి వెళ్ళి పడుకోండి. నీకు విషయం అర్థం కావట్లేదు సీత. ఏం అర్థం కావాలి? ఇప్పుడు మనం శంకర్కి పెళ్లి చేస్తున్నాం కదా. చేస్తున్నాం. అయితే శంకర్కి పెళ్ళి పిల్లలు పుట్టారే అనుకో. పుడితే మన పిల్లలు మనల్ని అమ్మ నాన్న అని పిలవకుండా శంకర్ పిల్లలు మనల్ని పెదనాన్న పెద్దమ్మ అని పిలుస్తుంటే బాగుండదు కదా సీత. అందుకే అమ్మగారు ఆంబోతుల మణిమ్మండి. ఎక్కడున్నావురా? మీరు బయటకు వచ్చి చెప్తే తిడతారని లోపలని చెప్తున్నానండి. చేట మణిమ్మ మళ్ళీ నూకరాజు పేరు కూడా రాసుకోండి అమ్మగారు. వీడొకడు పానకంలో పుడకలాగా. రాసుకో, నువ్వు బాగా రాసుకో సీత. చెప్పురా, పేర్లు చెప్పు, రాసుకో. అనుకున్నది ఏది సాధించలేవు. ఎందుకో తెలుసా? నువ్వు చెప్పింది నమ్మేసి నిన్ను దత్తత తీసుకుంది కదా అని సీతని అమాయకురాలనుకున్నావేమో. సీత నీకన్నా చాలా తెలివైంది. తెలివైందే కాదు, చాలా ధైర్యవంతురాలు. మనోళ్ళు అందరూ నన్ను చూసి భయపడతారు.
అలాంటిది నన్నే ఎదిరించి వార్నింగ్ ఇచ్చిందంటే నీ గురించి నిజం తెలిస్తే నీ జుట్టు పట్టుకుని రోడ్డుకిడుస్తుంది. అది తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. మామ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. నిజంగానే నేనేమి చేయలేకపోతే, సీత నా ఆటలు సాగనివ్వకపోతే ఏం చేయాలి? ఎప్పుడు చూసినా ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్టుంటావేంటక్క? నువ్వు సంథింగ్ డిఫరెంట్ లా కనిపిస్తున్నావు. డిఫరెంట్ అంటే? ఏదో 4 రోజులు ఇంట్లో ఉంటానని వచ్చావు. ఆ తర్వాత అక్క బావ అంటూ వరుసలు కలిపేసి అందరికీ దగ్గరైపోయావు. ఎవ్వరికీ తెలియకుండా శంకర్ని లవ్ చేసావు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేయించావు. సీతక్కే నీ పెళ్లి చేస్తాననేంత సిచ్యువేషన్ ని క్రియేట్ చేసావు. ఇప్పుడు దత్తత కార్యక్రమం కూడా జరిగిపోయి ఈ ఇంటి సొంత మనిషివైపోయావు. చాలా తక్కువ టైంలో గెస్ట్ క్యారెక్టర్ నుంచి కాబోయే కోడలు పోస్ట్ కొట్టేశావు. ఇది అదృష్టమని నాకు అనిపించలేదు. ఇన్ని అవకాశాలు నిన్నే వెతుక్కుంటూ ఎలా వచ్చాయా అని అనిపిస్తుంది. ఈరోజు దత్తత అయింది, కొద్ది రోజుల్లో పెళ్ళవబోతుంది. అయినా కూడా నీ మొహంలో టెన్షన్ తప్ప ఆనందం కనిపించడం లేదేంటి? నీ విషయంలో ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్స్ చూస్తుంటే ఏదో కొంచెం అర్థమైనట్టే ఉంది, కానీ ఏమీ అర్థం కావడం లేదు. నీ సక్సెస్ సీక్రెట్ ఏంటక్కా? నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. గ్యాప్ అనేది లేకుండా కళ్ళ ముందే ఒకదాని వెనుక మరొకటి అన్నీ చకచకా జరిగిపోతూ ఉంటే ఏమిటి, ఎందుకు, ఎలా, ఏ విధంగా అనే ఆలోచనలు వస్తాయి కదక్కా. నేను దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇది నా గురించి చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. నా గురించి బాగానే ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వేమీ ఆలోచించుకోవడం లేదా? ఏ మనిషికైనా చేయాలనుకునే పని మీద కాన్సంట్రేషన్, క్లారిటీ ఉన్నప్పుడు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం అవకాశాన్ని ఉపయోగించుకుంటాం, లేదంటే అవకాశాన్ని సృష్టించుకుంటాం. నేను చేసింది కూడా అదే. నీకు మాత్రం నీ లైఫ్ మీద, నీ ఫ్యూచర్ మీద, నీ కెరీర్ మీద ఎలాంటి క్లారిటీ ఉన్నట్టు లేదు. అందుకే తిన్నామా, పడుకున్నామా, లేచామా అన్నట్టు రోజులు గడిపేస్తున్నావు నువ్వు. ఇక్కడ ఎందుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావని నువ్వు కూడా ఆలోచించుకుంటే బాగుంటుందేమో. నీ గురించి నీకు క్లారిటీ వచ్చాక ఎదుటి వాళ్ళ గురించి క్లారిటీ ఆలోచిద్దు గాని. నీ టార్గెట్ గురించి నీకు క్లారిటీ లేకపోతే చెప్పు, నువ్వేం చేయాలో క్లియర్గా నేను చెప్తాను. కాఫీ. నమస్కారం బాబు. మీరు క్యాటరింగ్ వాళ్ళవండి. మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి కూర్చోండి. శంకర్, వదినా ఎక్కడికి వెళ్తున్నావు? పొలానికి వెళ్ళొస్తాను. ఇక్కడ జరుగుతుంది నీ పెళ్లి పనిలేరా, వచ్చి కూర్చో. మీరు మాట్లాడండి. మా తమ్ముడు పెళ్లికి వంటలు చేయాలండి. ఆ విషయం ఆల్రెడీ చెప్పాను, మిగతా విషయాలు మాట్లాడండి. ఓ, మీరు ఇంతకుముందు ఎవరి దగ్గర చేశారు? అవన్నీ తెలుసుకున్న తర్వాతే వీళ్ళని రమ్మన్నాను. మిగతా విషయాలు మాట్లాడండి. పెళ్లి భోజనాలు చాలా బాగుండాలి. అబ్బా, ఎలా ఉండాలి, ఎంతమందికి వండాలి అనేది కూడా చెప్పేశానండి. మిగతా విషయాలు మాట్లాడండి. నేను మాట్లాడటానికి ఏం లేదని అర్థమైంది. ఆ మిగతా విషయాలు ఏదో నువ్వే మాట్లాడు. అది కూడా మాట్లాడడం రాకపోతే ఎలాగండి? సరే, నేనే మాట్లాడతాను, ఉండండి. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో.